కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో తెలంగాణ ఆశలు నెరవేరేనా? రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు ఊరట ఇస్తాయా? తెలంగాణ ప్రభుత్వం శాఖల వారీగా పంపిన ప్రతిపాదనలకు ఫలితం ఉంటుందా? కేంద్ర బడ్జెట్లో ఈసారైనా తెలంగాణకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 ఏళ్లలో కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం ఆశించిన మేరకు కేటాయింపులు జరగలేదు. రాష్ట్రానికి బడ్జెట్లో కనీస కేటాయింపులు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈసారి ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్పై తెలంగాణ ఎన్నో ఆశలు పెట్టుకుంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే నెల రోజుల ముందే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల బృందాలు ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి కేటాయింపులు చేయాలని ప్రతిపాదనలు ఇచ్చేవారు. కానీ ఈసారి అలాంటి విజ్ఞప్తులు, ప్రత్యేక భేటీలు జరపలేదు రాష్ట్ర ప్రభుత్వం. అయినా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపు భారీగా ఉంటుందని ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని, సుమారు 1,00,000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో కేంద్రం గ్రాంట్లను అందించాలని రాష్ట్రం డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అనుమతించిన 54,000 కోట్ల అప్పుల పరిమితి దాటింది. గత ఏడాది డిసెంబర్ 30 నాటికి అప్పులు 69,300 కోట్లకు చేరాయి. మార్చి నాటికి ఇవి 79,900 కోట్ల వరకు పెరిగే అవకాశముందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక అప్పుల పెరుగుదలలో ఒకటిగా నిలవనుంది. ఈ పరిస్థితుల్లో రేవంత్ సర్కార్ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సహాయం కోరుతోంది. ఇందులో గ్రాంట్లు, మౌలిక సదుపాయాల కేటాయింపులు, వడ్డీ లేని రుణాలు, వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు ఉన్నాయి. 50 సంవత్సరాల వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చడం, కేంద్ర సహాయాన్ని రెట్టింపు చేయడం, విద్య, ఆరోగ్య వ్యయాలను FRBM పరిమితుల నుంచి మినహాయించడం, రాష్ట్రాల ఆర్థిక లోటు పరిమితిని 4% పెంచడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్, 4 జిల్లాల్లో కొత్త విమానాశ్రయాలు, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా, మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధి, రేడియల్ రోడ్లు, నగర మురుగునీటి విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులకు కేంద్ర భాగస్వామ్యం అవసరమని రాష్ట్రం పేర్కొంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య మౌలిక సదుపాయాల కోసం 33,000 కోట్ల రుణాల అనుమతి కోరినట్లు అధికారులు చెప్తున్నారు. వీటితో పాటు సుమారు 70,000 కోట్ల మార్కెట్ అప్పులు తెచ్చేలా సహాయం చేయాలని కేంద్రాన్ని కోరినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా తగ్గిపోతూ ఉండడంపై తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఫైనాన్స్ కమిషన్ సూచించిన 41% డివాల్యూషన్ ఉన్నప్పటికీ సెస్సులు, సర్ఛార్జీల కారణంగా వాస్తవానికి రాష్ట్రానికి దక్కుతున్న వాటా సుమారు 30% మాత్రమే. సర్ఛార్జీలు, సెస్సుల ద్వారా వసూలైన 1.5 లక్షల కోట్లలో పన్నుల పూల్లో చేర్చాలని రాష్ట్రం కోరుతోంది. మొత్తానికి కేంద్రం నుంచి గ్రాంట్లు, అప్పుల పరిమితుల్లో సడలింపు లేకపోతే తెలంగాణలో సంక్షేమ పథకాలు, కొత్త అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం కష్టతరంగా మారనుందని ఫైనాన్స్ నిపుణులు చెబుతున్నారు. మరి తెలంగాణ సర్కారు ఆశలకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఊరట ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.